హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరహాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మని నోరూరించే సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ సగ్గుబియ్యం పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించి చేస్తే ఈ సగ్గుబియ్యం పాయసం చిక్కబడకుండా ఉంటుంది. ఈ సగ్గుబియ్యం పాయసం ఈ విధంగా చేస్తే చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాము. సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని బాగా వాష్ చేసుకొని మరలా వాటర్ వేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత పక్కనే గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు వేసుకొని 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు మరిగేలోపే పక్కనే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు జీడిపప్పు వేసుకొని త్వరగా వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత 1 కప్పు కిస్మిస్ వేసుకొని మరలా వేయించుకోవాలి. ఇలా కాజు కిస్మిస్ వేయించుకున్న తర్వాత 1 కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలోకి 1 కప్పు సేమియా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు పాలను చూస్తే చక్కగా 2 పొంగులు వచ్చి మరిగి ఉంటాయి. ఇందులోనే ఇందాక కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దోరగా వేయించుకున్న సేమియాని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత సేమియా ఉడుకుతుండగానే 1 కప్పు షుగర్ వేసుకొని షుగర్ కరిగేంతటి వరకు 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. లాస్ట్లో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని 1 స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూశారు కదా, నోరూరించే సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకున్నామో. ఇంకా లేట్ చేయకుండా ఈ వేడివేడి సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా లేట్ చేయకుండా ఈ సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.